హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీస్ రెసిపీస్ అండ్ రివ్యూస్. పర్ఫెక్ట్ జున్నుని ప్రతిసారి మనం ఎలా చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూద్దాం. మొదటగా మనం ఒక పావు లీటర్ జున్ను పాలు తీసుకోవాలండి. అలాగే ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటుంది కదా, దాన్ని ఒక 1 లీటర్ తీసుకోవాలి. ఇప్పుడు బెల్లం పావు కేజీ, అలాగే శొంఠి 20 గ్రాములు, మిరియాలు ఒక 20 గ్రాములు, అలాగే యాలకులు ఒక 5 నుంచి 6 వరకు తీసుకోవాలండి. బెల్లం మనం తురుముకుని పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని దాన్ని కొంచెం వేడి చేసి అందులో ముందుగా మనం శొంఠి వేసుకోవాలండి. దాన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో కొంచెం మనం మిరియాలు వేసుకొని దాన్ని కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. ఈ వేయించిన మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమం ఇలా ఉంటుంది. దాన్ని మనం జల్లించుకున్న తర్వాత వచ్చిన పొట్టుని పాడేయకండి. అది టీ కాఫీలలో మంచి ఫ్లేవర్ వస్తుంది. యాలకులు దంచుకొని పౌడర్ లాగా చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఫుల్ ఫ్యాట్ మిల్క్ని అలాగే జున్ను పాలని రెండింటిని మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న శొంఠి మరియు మిరియాలు అలాగే యాలకుల పొడుము పాలల్లో కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఒక 5 నుంచి 6 మిరియాలు కూడా మనం పౌడర్ చేసుకుని దంచుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆ పౌడర్ అంతా పాలల్లో కలిసేలాగా బాగా చేయి పెట్టి కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనకి తీపి తక్కువ అయితే మనం కొంచెం బెల్లం తురుముకొని అందులో కలుపుకోవచ్చు. మాకు ఈ కొలతలతో టేస్ట్ అంతా సరిపోయింది. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో కొంచెం నీళ్ళు పోసుకొని అది ఒక స్టవ్ మీద పెట్టుకోవాలి. అలాగే కలిపిన బాణీని కూడా తీసుకొచ్చి ఆ గిన్నెలో పెట్టి ఒక మూత దాని మీద వేయండి. అలాగే ఇడ్లీ పాత్ర మీద కూడా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో జున్నుని ఒక 30 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత దాన్ని ఒక గంట పాటు ఏమీ కదపకుండా ఉంచేసి మనం తీసుకుంటే మనకి జున్ను సిద్ధం అవుతుంది. ఈ కొలతలతో చేసినట్లయితే ఎప్పుడూ మీకు పర్ఫెక్ట్ జున్ను వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.